Hello Andy, today I'll give a brief explanation of each and every part of the thermal power station. So first one వచ్చేసి coal and ash handling plant. కోల్ అండ్ యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో ఏం జరుగుతుందంటే సో కోల్ అండ్ యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో కోల్ పల్వరైజేషన్ అనేది జరుగుతుంది కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో విచ్ ఈజ్ నథింగ్ బట్ ద కోల్ ఈస్ క్రష్డ్ ఇంటూ స్మాల్ పీసెస్. ఎందుకు కోల్ని క్రష్ చేస్తాం, పల్వరైజేషన్ ప్రాసెస్ ఎందుకు జరుగుతుందంటే సో మనకి కంబషన్ ఆఫ్ కోల్ టైం అనేది రెడ్యూస్ అవ్వడానికి అండ్ టు ఇంప్రూవ్ ది బాయిలర్ ఎఫిషియన్సీ. సో బాయిలర్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవ్వడం కోసం మనం పల్వరైజేషన్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో. ఆఫ్టర్ కంబషన్ ఆఫ్ కోల్ ఇన్ ద బాయిలర్ ద యాష్ ఈస్ కలెక్టెడ్ అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ టు ది యాష్ స్టోరేజ్ ప్లాంట్స్. సో ఆ యాష్ని కలెక్ట్ చేసుకొని మనం యాష్ స్టోరేజ్ ప్లాంట్లో డిస్పోజల్ చేస్తాం. ఇది కోల్ అండ్ యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఫంక్షన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే బాయిలర్ ఏం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్స్ వాటర్ ఇంటూ ది స్టీమ్ బై యూటిలైజింగ్ ది హీట్ ఫ్రమ్ ది కంబషన్ ఆఫ్ ది కోల్. అంటే బాయిలర్ ఏం చేస్తుందంటే వాటర్ని స్టీమ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. వాటర్ని స్టీమ్ లాగా ఎలా కన్వర్ట్ చేస్తుంది? బై యూజింగ్ ది హీట్ ఫ్రమ్ ది కోల్ కంబషన్. సో దిస్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ది బాయిలర్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎకనామైజర్. ఎకనామైజర్ ఏం చేస్తుందంటే ఫీడ్ వాటర్ యొక్క టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసి హీటెడ్ ఫీడ్ వాటర్ని మన బాయిలర్కి ఇస్తుంది. సో ఎందుకు ఈ ఎకనామైజర్ యూజ్ చేస్తామంటే టు ఇంప్రూవ్ ది బాయిలర్ ఎఫిషియన్సీ, అంటే ఫాస్ట్గా అవ్వడం కోసం ప్రొసీజర్ అండ్ ఆల్సో ఫాస్ట్గా మనకి స్టీమ్ లాగా కన్వర్ట్ అవ్వడం కోసం వాటర్ని కూడా హీట్ చేస్తారు బై యూజింగ్ ది ఫ్లూ గ్యాసెస్ ఫ్రమ్ ది బాయిలర్ నుంచి మనకి ఫ్లూ గ్యాసెస్ అనేది వస్తే ఆ ఫ్లూ గ్యాసెస్ని యూజ్ చేసుకొని ఎకనామైజర్ అనేది ఫీడ్ వాటర్ని హీట్ చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సూపర్ హీటర్. సో సూపర్ హీటర్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ రిమూవ్స్ ది వెట్ ఫ్రమ్ ది స్టీమ్. సో బాయిలర్లో ప్రొడ్యూస్ అయ్యేది వెట్ స్టీమ్. ఈ వెట్ స్టీమ్ సూపర్ హీట్కి డెలివర్ అవుతుంది. సూపర్ హీటర్ ఏం చేస్తుంది, ఆ వెట్ స్టీమ్ని ఆ స్టీమ్లో ఉన్న వెట్ని రిమూవ్ చేసి అంటే డ్రైడ్ స్టీమ్ని టర్బైన్కి ఇస్తుంది. సో దిస్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ది సూపర్ హీటర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటి, సూపర్ హీటర్ తర్వాత ఉండేది మనకి టర్బైన్ ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ కన్వర్ట్స్ ది స్టీమ్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో మనకి టర్బైన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్బైన్స్ ఉంటాయి, ఇంపల్స్ టర్బైన్ అండ్ రియాక్షన్ టర్బైన్. సో ఆ టర్బైన్స్ని యూజ్ చేసుకొని స్టీమ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ది టర్బైన్ విచ్ ఈస్ నథింగ్ బట్ స్టీమ్ టర్బైన్. ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ స్టీమ్ టర్బైన్. సో సిక్స్త్ పార్ట్ ఏంటి అంటే ఆల్టర్నేటర్ ఏం చేస్తుంది, ఆల్టర్నేటర్ విచ్ కన్వర్ట్స్ ది mechanical energy into electrical energy. మెకానికల్ ఎనర్జీ టర్బైన్ నుండి తీసుకొని దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీలా కన్వర్ట్ చేసి లోడ్ సెంటర్స్కి అనేది ఇస్తుంది విచ్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో అట్లా మనం ట్రాన్స్మిషన్ లైన్స్ నుండి కన్జ్యూమర్స్కి వెళ్తుంది, పవర్ అనేది డెలివర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ కండెన్సర్. So what is the function of condenser? Condenser is nothing but it converts the exhaust steam into the water. అంటే టర్బైన్ రొటేట్ అయ్యాక టర్బైన్ నుండి వచ్చే ఎగ్జాస్ట్ స్టీమ్ని వాటర్ లాగా కన్వర్ట్ చేస్తుంది బై సర్క్యులేటింగ్ ది కూలింగ్ టవర్స్ నుంచి కూల్ వాటర్ అనేది కండెన్సర్లో నుండి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది బై యూజింగ్ ది సర్క్యులేటింగ్ వాటర్ పంప్. సో సర్క్యులేట్ అవుతున్న కొద్దీ ఎగ్జాస్ట్ స్టీమ్ అనేది వాటర్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో వాటర్ని మళ్ళీ మనం రివర్స్కి పంపిస్తాము బై ట్రీటింగ్ ది వాటర్లో సమ్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి వాటిని రెడ్యూస్ చేసుకొని అంటే వాటర్ ట్రీట్మెంట్ ఛాంబర్లో ఆ వాటర్ కెమికల్ పర్సంటేజ్ అంతా తగ్గించేసి మన రివర్కి అనేది పంపించేస్తారు. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఎయిర్ ప్రీహీటర్ ఫంక్షన్ ఏంటి అంటే ఎయిర్ ప్రీహీటర్ ఏం చేస్తుందంటే అట్మాస్ఫిరిక్ ఎయిర్ని హీట్ చేసి బాయిలర్కి పంపిస్తుంది. అంటే అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ అనేది లో ఉంటుంది కాబట్టి ఈ అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసి హై టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ని అంటే హాట్ ఎయిర్ని బాయిలర్కి అనేది పంపిస్తాం. ఇవన్నీ మోస్ట్లీ ఇక్కడ ఎయిర్ ప్రీహీటర్
ఎకనామైజర్, సూపర్ హీటర్ అండ్ కండెన్సర్. ఈ 4 పార్ట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే బాయిలర్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవ్వడం కోసం. సో మనకి జనరల్గా థర్మల్ పవర్ ప్లాంట్ ఎఫిషియన్సీ ఎంత ఉంటుందండి? థర్మల్ పవర్ ప్లాంట్ ఓవరాల్ ఎఫిషియన్సీ వచ్చేసి నార్మల్గా 29% ఉంటుంది. ఎందుకంటే మనం మోస్ట్లీ ఎఫిషియన్సీ ఎక్కడ తక్కువ అవుతుందంటే ఇక్కడ కండెన్సర్లో ఏం జరుగుతుంది, టోటల్ హీట్ ఎనర్జీ అంటే ఎగ్జాస్ట్ స్ట్రీమ్లో ఉండేది హై టెంపరేచర్ ఆఫ్ స్టీమ్. ఆ స్టీమ్ అంతా కండెన్సర్లో ఏమవుతుంది, వాటర్లా కన్వర్ట్ అవుతుంది. సో అక్కడ మనకి ఎఫిషియన్సీ అనేది లో అవుతుంది. అందుకని మనకు ఓవరాల్ ఎఫిషియన్సీ జస్ట్ 29%, విచ్ ఈస్ లెస్ దాన్ ది హైడల్ పవర్ ప్లాంట్ కన్నా థర్మల్ పవర్ ప్లాంట్ ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువ. సో ఇవి నార్మల్గా మనం బేస్ లోడ్ ప్లాంట్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. థర్మల్ పవర్ ప్లాంట్ అనేది బేస్ లోడ్ ప్లాంట్ లాగా యూజ్ చేసుకుంటాం. బేస్ లోడ్స్కి పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఏ థర్మల్ పవర్ స్టేషన్. సో నెక్స్ట్ we will discuss about some thermal power station related gate questions and also explanation. Thank you.